హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కంజీవరం కనకదార పట్టండి. శారీ మొత్తం కూడా ఒకటే షేడ్ లో ఉందండి. కల్నేత కాంబినేషన్ ఇచ్చారు, మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్. కాకపోతే మనకి బ్లూ కలర్ అనేది మాత్రమే ఎక్కువ హైలైట్ అవుతుంది ఈ శారీలో. పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ గా బ్రైడల్ కలెక్షన్ కాబట్టి చాలా హెవీగా ఇచ్చారు పళ్ళు అంతా కూడా. ఈ మిడిల్ పార్ట్ లో అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ తీసుకుని ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఇది మిడిల్ బ్లాక్ ఇలా ఉంటుంది. ఎడ్జెస్ లో చూసినట్లయితే ఈ శారీకి 2 బోర్డర్స్ ఇచ్చారు. ఒక బోర్డర్ వచ్చేసరికి మనకి సన్ఫ్లవర్ లుక్ కనిపించే విధంగా కొంచెం బిగ్ సైజ్ లో బంచెస్ తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకి హాఫ్ ఫ్లవర్ టైప్ లో లైన్స్ వైజ్ గా ఇచ్చారనమాట. ఇది మాత్రం మనకి టోటల్ గా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి స్మాల్ బోర్డర్ ఉంటుంది, చిన్న చిన్న డైమండ్స్ లాగా కనిపించేటటువంటి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. మనకి జరీతోనే ఉంటుంది ఈ బోర్డర్. సెకండ్ వైపు మాత్రం టోటల్ గా మనకి డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. పైన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా కింద కంటిన్యూ చేస్తూనే దానిపైన ఒక టర్నింగ్ క్రీపర్ కూడా ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్లో. దానిపైన వచ్చేసరికి గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. చిన్న చిన్న బంచెస్ లాగా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఒక బోర్డర్ స్టైల్లో తీసుకొచ్చారు. ఇది మనకి 3D టైప్ బోర్డర్ కనిపిస్తుంది 3 వేరియేషన్స్లో. మెయిన్ శారీ మొత్తం మనకు డిజైనర్ పళ్ళు. ఓకే, ఫ్లవర్ డిజైన్స్ అంటే ఒక ఫ్లవర్ డిజైన్ లోనే మనకి 2-3 వేరియేషన్స్ కనిపిస్తుందండి. సన్నటి లైన్స్ లాగా జరీతో ఒక డిజైన్ ఉంటుంది, కొంచెం హెవీ ఫిల్లింగ్ తో ఒకటి, కొంచెం డాట్స్ టైప్ డిజైన్ లో ఒకటి. అంటే టోటల్ గా జరీతోనే ఇచ్చారు కానీ ఒక ఫ్లవర్ లోనే మనకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా క్రీపర్ పార్ట్ కొంచెం హెవీ జరీయే ఇచ్చారనమాట. టోటల్ గా చూసినట్లయితే శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ తో బ్యూటిఫుల్ లుక్ కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ అంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కల్నేత మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో. పైన బోర్డర్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ గా అదే కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద మాత్రం మనకి శారీలో 3 వేరియేషన్స్ తో డిజైన్ ఏదైతే ఇచ్చారో అదే డిజైనర్ బోర్డర్ ని యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 10,790 రూపీస్. 10,790 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఇది మనకి. అంటే డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ అంటే ఒక రోజు వరకు. ఈ ఒక్క రోజు వరకు డిస్కౌంట్. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకి 10,000 చేంజ్ వచ్చింది. 10,790. ఈ పట్టు శారీస్ మీద మాత్రమేనా అండి డిస్కౌంట్ అనేది? కంచిపట్టు ఉప్పాడ పట్టు ఈ ఒక రోజు వరకు ఉంటుందండి. కంచిపట్టు మీద ఎంత ఇస్తున్నారు? కంచిపట్టులో 50%, ఉప్పాడలో 40%. ఇప్పుడు చెప్పిన ప్రైస్ వచ్చేసి మనకి డిస్కౌంట్ తీసిన తర్వాత ప్రైస్ చెప్పారు. అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది. ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఉప్పాడ సీకో పట్టు అండి. ఉప్పాడ సీకో పట్టు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ పెద్ద బోర్డర్స్ ఇచ్చారు. అవునండి, దర్బార్ బార్డర్. ఇంతకు ముందు మనం దర్బార్ బోర్డర్ అనేసరికి ప్లెయిన్ చూసాము. ఇది వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. పళ్ళు చూసినట్లయితే టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్. బ్లూ కలర్ కి లైట్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు అనేది ఇచ్చారు. దీంట్లోపల కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ కనిపిస్తుంది. సిల్వర్ జరీ యూస్ చేశారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే బిగ్ సైజ్ బోర్డర్సే ఇచ్చారు. మనకి దర్బార్ బోర్డర్ లో కొంచెం సాటిన్ టైప్ మిక్స్ ఎలా అయితే ఉంటుందో షైనింగ్ లుక్, అదే టైప్ లో మనకి సిల్వర్ బోర్డర్స్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. కానీ కింద బోర్డర్ చూసినట్లయితే దీనికన్నా కూడా చాలా పెద్ద బోర్డర్ ఇచ్చారనమాట. స్కట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది దర్బార్ బోర్డర్. దాంట్లోనే పళ్ళులో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి క్రాస్ అండ్ స్ట్రైట్ లైన్స్ తీసుకున్నారు. అంటే చెక్స్ బోర్డర్ లాగా కనిపించే విధంగా బిగ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ ఓకే, కలర్ చాయిస్ కూడా ఉంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి బ్లూ కలర్ ఉంటుంది, రిన్ బ్లూ కలర్. ఈ కలర్ కాంబినేషన్ మీద జరీ అనేది ఎక్కడా కూడా యూస్ చేయకుండా థ్రెడ్ వర్క్ ఇచ్చారు, పట్టు థ్రెడ్ వర్క్. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం ఎల్లోయిష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ డిజైన్, తర్వాత వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా సేమ్ గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. కొన్ని శారీస్కి ఏంటంటే షోల్డర్ పార్ట్ లో హెవీగా కొంచెం దగ్గరగా ఇచ్చి ఆ తర్వాత ఎక్కువ గ్యాప్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ శారీకి అలా కాకుండా మనకి షోల్డర్ పార్ట్ లో ఏ గ్యాప్ అయితే మెయింటైన్ చేశారో అదే గ్యాప్ ని శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ పళ్ళు కలర్, పళ్ళు గ్రీన్ ఇచ్చారు కదా. ఇక్కడ మిడిల్ పార్ట్ మాత్రం మనకి ప్లెయిన్ ఉంటుందండి. పైన మనకి సిల్వర్ కలర్ బోర్డర్ కామన్ గా కంటిన్యూ చేశారు శారీలో వచ్చినట్లే. అలాగే
కింద కూడా సేమ్ బార్డర్ వస్తుంది. కానీ చూడడానికి బ్రైట్ గా అలాగే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 6400 రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ 6400 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే వర్తిస్తుంది. ఇంకొకసారి చూద్దాం. వల్కలం సీకో పట్టు అండి. వల్కలం సీకో పట్టు. ఈ కలర్ రేర్ కలర్ అండి, సంపంగి కలర్ అనేది అన్ని కలర్స్ లో కూడా సూట్ అవ్వదు. బ్లాక్ అయితే చక్కగా సెట్ అవుతుంది ఈ కలర్ అనేది. పళ్ళు అనేది టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మాత్రం హెవీ జరీ కనిపించే విధంగా ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ తో మనకి జరీ అనేది మిక్స్ చేసి 2 సైడ్స్ బోర్డర్స్ లో ఇచ్చారు. అలాగే అదే గోల్డ్ కలర్ బోర్డర్ టోటల్ శారీ అంతా వస్తుంది. కాకపోతే మనకి శారీలో చెక్స్ రావడం వల్ల ఈ లైన్స్ మనకి బోర్డర్లో కూడా కంటిన్యూ అయ్యి మనకి కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ జరీతో మనకి అంటే బాక్సెస్ టైప్లో వచ్చిందనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్, ఇక్కడ సంపంగి కలర్, ఇక్కడ వచ్చేసరికి బ్లాక్, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైట్ కలర్ షేడ్లో తీసుకున్నారు. అంటే దీంట్లో 4 కలర్స్ వేరియేషన్ కనిపిస్తుంది. మొత్తం కూడా చెక్స్ టైప్లో టోటల్ శారీ అంతా కూడా ఇంకా వేరే డిజైన్ అనేది మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. శారీలోనే చెక్స్ లాగా డిజైన్ చేసేసారు. ఇంకేదైనా చేసినా కూడా కనిపించదు. కానీ ఇలా ఉంటేనే ఈ శారీకి మనకి డీసెంట్ లుక్ అండ్ స్టైలిష్గా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ పళ్ళు కలర్లో ప్లెయిన్ బ్లాక్ కలర్ వచ్చిందండి. అలాగే కడ్డీ బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. దీంట్లో కలర్స్ వేరియేషన్ కూడా ఉంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్స్ ఉన్నాయండి? దీంట్లో పింక్ అండ్ పింక్ లేడీస్ ఫేవరెట్ కలర్, పింక్ అండ్ బ్లాక్ బ్లూ ఉంది, yellow ఉంది. ఈ సారీ కాస్ట్ 2675 రూపీస్. నెక్స్ట్ వెరైటీ కొల్లం పట్టు ఫ్యాన్సీ డిజైనర్ ఫ్యాన్సీ సారీ. పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు. ఇక్కడ వచ్చేసరికి లైట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి క్వైట్ ఆపోజిట్ లో మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. మిడిల్ బ్లాక్ మొత్తం కూడా అన్ఈవెన్ గా ఉండేటట్లుగా ఒక పెటల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. మిడిల్ బ్లాక్ మాత్రమే ఇలా ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన లోపల డైమండ్ లుక్ కనిపించేటట్లుగా కొంచెం అంటే లైట్ గా ఉండే విధంగా డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా పింక్ కలర్ తో మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట బోర్డర్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే కలర్ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. శారీ పైన గోల్డ్ కలర్, తర్వాత ఇక్కడ లైట్ బ్లూ కలర్ తో సన్నటి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. 2 కలర్స్ వేరియేషన్ తో మనకి బోర్డర్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి కొంచెం వేరియేషన్ ఉండాలి కాబట్టి కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ తీసుకున్నారనమాట. పైన ఉన్నటువంటి 2 కలర్స్ వేరియేషన్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే దానిపైన వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ ని కట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. దీనిపైన వచ్చినటువంటి ఫ్లవర్ డిజైన్ కూడా మనకి పళ్ళులో ఏ కలర్స్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. పళ్ళులో మిడిల్ బ్లాక్ లో వచ్చేసరికి జరీ, ఎడ్జెస్ లో మ్యాంగోస్ డిజైన్ వచ్చేసరికి మజెంటా పింక్ తీసుకున్నారు కదా. సేమ్ ఆ 2 కలర్స్ కాంబినేషన్ తోనే మధ్యలో బుటీస్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ బుటీ, ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ బుటీ, సేమ్ డిజైన్ అన్నమాట. మొత్తం శారీ ఎండ్ వరకు కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. లైట్ కలర్ మీద బ్రైట్ కలర్స్ కాంబినేషన్ తో డిజైనింగ్ ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు కలర్. ఓకే, గ్రీన్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ టీజ్ గా ఉంటుందండి. పైన మనకి సేమ్ అదే 2 కలర్స్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. కింద కూడా గోల్డ్ కలర్ లైన్స్ కూడా ఇచ్చారు కదా, సేమ్ కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ కలర్స్ ఉన్నాయండి. అంటే మిగిలిన బాడీ పార్ట్ లైట్ కలర్స్ వస్తుందా? అంటే వేరే కలర్స్ వస్తాయి మనకి. మస్టర్డ్ కలర్, మస్టర్డ్. ఓకే, కలర్ చాయిస్ కూడా ఉందండి. ఈ సారీ కాస్ట్ ఎంత? 3550 రూపీస్. 3550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. గీతా కృష్ణ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. మన ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ కూడా, డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఆల్ వెరైటీస్ అంటే లేడీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. లైట్ వెయిట్ సెమంతక పట్టు అండి. లైట్ వెయిట్ లో సెమంతక పట్టు, ఫ్యాన్సీ పట్టు. ఓకే, టోటల్ శారీ అంతా కూడా హెవీ డిజైన్ వచ్చింది. అంటే మెరూన్ కలర్ కాంబినేషన్. ఆ కలర్ కాంబినేషన్ కి మనకి కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ తో పళ్ళు ఇచ్చారు. పళ్ళు కూడా మనకి చాలా స్టైలిష్ గా ఇచ్చారు. వన్ సైడ్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో సేమ్ కలర్ అంటే మనకి జరీతోనే బడ్స్ లాగా కనిపించే విధంగా అవుట్లైన్ లుక్ తీసుకొచ్చారు. ఇంకొక సైడ్ చూసినట్లయితే మనకి రోజ్ ఫ్లవర్ బర్డ్స్ని కొంచెం బిగ్ సైజ్లో తీసుకుని ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. మళ్ళీ ఇంకొక సైడ్ చూసినట్లయితే రోజ్ ఫ్లవర్ బర్డ్స్తోనే ఒక సన్నటి క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారనమాట.
అటువైపు సన్నటి క్రీపర్ పార్ట్ అనేది ఏదైతే ఉందో అది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అంటే ఈ బిగ్ సైజ్లో ఉన్నటువంటి బర్డ్స్ డిజైన్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తుంది. ఇదే డిజైన్ మనకి టోటల్ సారీ బోర్డర్స్లో కూడా ఇచ్చారు. కాకపోతే పైన బోర్డర్ వచ్చేసరికి సింపుల్గా కడ్డీ బోర్డర్ ఉంటుంది స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో. కింద మాత్రం వేరియేషన్ డిజైన్. ఇంతకుముందు మీకు పళ్ళులో చూపించినటువంటి క్రీపర్ పార్ట్, కింద వచ్చేసరికి మ్యాంగో డిజైన్ని ఒక బ్లాక్స్ టైప్లో డిజైన్ చేశారు. పైకి వచ్చేసరికి లీవ్స్తో ఒక చిన్న ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక సన్నటి క్రీపర్ కనిపిస్తుంది కదా, అది కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారండి. చిన్న చిన్న లీవ్స్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా హెవీ జరీతో ఫిల్ చేశారు. ఈ పార్ట్ అంతా కూడా మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో చిన్న చిన్న లీవ్స్ని డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా గ్రాండ్ లుక్. ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ చూద్దాం. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన మాత్రం కామన్గా అదే చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు. కింద కూడా సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డరే. సేమ్ బార్డర్ కంటిన్యూ. ఈ శారీ కాస్ట్ 4390 రూపీస్. 4390 రూపీస్కి, అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ శారీ ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. యారో షిఫాన్ అండి. యారో షిఫాన్ మెటీరియల్ షేడెడ్ లో వచ్చింది. షేడెడ్ అంటే లంగావని స్టైల్లో వస్తుంది. ఓకే, స్లేట్ కలర్ అండ్ గ్రే కలర్. పైన అంతా కూడా మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్, ఇక్కడికి వచ్చేసరికి డార్క్ కలర్ ఇచ్చారనమాట. స్లేట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తంలో అంతా అంటే ఈ 2 షేడ్స్లో కూడా మనకి క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ వైజ్గా చెక్స్ లాగా కనిపించే విధంగా తీసుకున్నారు. మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్లోనే కొంచెం క్రేప్ మెటీరియల్ కూడా మిక్స్ ఉంటుంది. డిజైనర్ బోర్డర్, జంపింగ్ బోర్డర్ టైప్లో కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. పైన మనకి షిమ్మర్ మెటీరియల్తో చిన్న గోట్ వర్క్ ఉంటుంది. కింద మనకి షిమ్మర్ మెటీరియల్ అండ్ జోట్ మిక్స్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఒక చోట వచ్చేసరికి గ్రే కలర్తో క్రీపర్ పార్ట్, అలాగే లీవ్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. మళ్ళీ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశారు. చిన్న ప్రిల్స్ టైప్లో ఇచ్చి మళ్ళీ సేమ్ అదే క్రీపర్ని యాడ్ చేశారు. అంటే జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఉంటుందన్నమాట టోటల్గా. ఈ బోర్డర్ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఇచ్చారు. పైన బోర్డర్లో అలాగే మనకి కింద హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. మళ్ళీ కింద బోర్డర్ చూసినట్లయితే ఆ డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మిస్ చేసి ఈ రెడ్ కలర్తో చిన్న బోర్డర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. డిజైనర్ బోర్డర్ కాకుండా 3 లైన్స్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్స్. తర్వాత టొమాటో రెడ్లో షేడెడ్. ఈ కలర్ చాలా బాగుంటుందండి. దాంట్లోనే మనకి షేడెడ్ తీసుకున్నారనమాట. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇక్కడ ఇచ్చింది, అక్కడ మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. పైనంతా కూడా టొమాటో రెడ్లోనే కొంచెం పింకిష్ కలర్, ఇక్కడ వచ్చేసరికి కొంచెం చెర్రీ రెడ్లో పింక్ కలర్ లాగా వచ్చింది. పైన మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద బోర్డర్లో చూసినట్లయితే కుచిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా బ్లాక్ కలర్తో సర్కిల్స్ టైప్లో ప్యాచ్ వర్క్, అలాగే ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో డిజైనర్ క్రీపర్ పార్ట్ ఏదైతే చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్లోనే కానీ బ్రాడ్గా ఇచ్చారనమాట. ప్లస్ స్టోన్ వర్క్తో చిన్న చిన్నగా సర్కిల్స్ టైప్లో కూడా ఇచ్చారు. ఇదేంటంటే కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బార్డర్ కూడా చేంజ్ చేశారు మేడం. మనకు షోల్డర్ రెడ్ అండ్ క్రీమ్ కలర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి గ్రే కలర్ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ యాడ్ చేశారు కదా. ఇక్కడ ఆల్రెడీ రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్. ఓకే, బ్లౌజ్ అండి. బ్లౌజ్ రా సిల్క్ ఇచ్చారండి. రా సిల్క్ మెటీరియల్ అంటే కాంట్రాస్ట్ వస్తుంది. ఇక్కడ అంతా కూడా మనకి స్లేట్ కలర్ వస్తుంది కదా, దానికి కాంట్రాస్ట్ కలర్ ఉండే విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ రెడ్ కలర్ కూడా మనకి రెయినీ లుక్ అండ్ జూట్ మిక్స్ ఉంటుంది. ప్లస్ బ్లాక్ కలర్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు, అంటే కుచిళ్ళ పార్ట్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ 1360 రూపీస్. 1360 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మైత్రి జార్జెట్ అండి. మైత్రి జార్జెట్. ఓకే, జార్జెట్ అండ్ షిఫాన్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. లంగావని స్టైల్, లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా మనకి లంగావని స్టైల్లో వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే చాలా స్టైలిష్గా ఇచ్చారు. ఎక్కువ హెవీ లుక్ కాకుండా స్టైలిష్గా ఉండే విధంగా క్రియేట్ చేశారు. గోల్డ్ కలర్ కాంబినేషనే కానీ కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్, ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్తో ఒక కడ్డీ బోర్డర్. ఈ మధ్యలో వేరియేషన్ చూసినట్లయితే టోటల్గా మనకి థ్రెడ్ వర్క్తో శారీ షోల్డర్ పార్ట్లో మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఉండే విధంగా తీసుకున్నారు. ఈ బోర్డర్ వచ్చేసరికి ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు కదా, కుచ్చిళ్ళ పార్ట్లో ఎలా వచ్చిందో చూద్దాము. ఫుల్ డిజైన్ కట్ బోర్డర్ లుక్. ఓకే, ఇక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదండి, అదే కలర్ కాంబినేషన్ లో లైట్ వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుందండి. ఇదంతా కూడా
కాంట్రాస్ట్ కలర్లో హెవీ లుక్ కనిపించే విధంగా కాకుండా స్టైలిష్గా ఉండే విధంగానే లైట్ కలర్ కాంబినేషన్కి లైట్ కలర్ కాంబినేషన్తోనే మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇదంతా కూడా కాటన్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది. ఇక్కడ కుందన్స్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అలా మనకి ఏంటంటే డిజైనింగ్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం కల్సం మోడల్ డిజైన్ వచ్చింది. తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే జిగ్జాగ్ లైన్లో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ బోర్డర్, కింద మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ బోర్డర్, అంటే స్కర్ట్ బోర్డర్లోనే చాలా వేరియేషన్స్. ఈ బార్డర్ కూడా మనకి తగ్గించారండి ఫ్రిల్స్లో వచ్చేసరికి. ఓకే, కింద బోర్డర్ కూడా ఈ ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్తో కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మిస్ చేసి మిగిలిన బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. కలర్ కాంబినేషన్ బాగుంది. ప్లస్ లంగావని స్టైల్ కాబట్టి మనం కట్టుకున్నప్పుడు కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా లైట్ కలర్ కాంబినేషన్, షోల్డర్ పార్ట్ అంతా కూడా డార్క్ కలర్ కాంబినేషన్లో వేరియేషన్ కనిపిస్తుంది. బ్లౌజ్ గ్రీన్ కలర్, గ్రీన్, షోల్డర్ పార్ట్ కలర్ ఇచ్చారు, సేమ్ కలర్. రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు, ప్లస్ చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1450 రూపీస్. నెక్స్ట్ సారీ అస్సాం కోట అండి, లైట్ వెయిట్. అస్సాం కోటాలో లైట్ వెయిట్ సారీ. సమ్మర్ కి కోట బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. మనకు బార్డర్ వచ్చేసి హ్యాండ్లూమ్ బార్డర్ వస్తుంది. హ్యాండ్లూమ్ బార్డర్ అంటే ప్రింట్ అండి సారీ మొత్తం ప్రింట్ వస్తుంది. ఓకే, పళ్ళు చూసినట్లయితే సారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది. ఆ కలర్ పైన గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ తో ఎక్కువ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. ఆనియన్ పింక్ లోనే మనకి లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకున్నారు. ఫుల్ 1 మీటర్ మనకి ప్రింటెడ్ స్టైల్లోనే డిఫరెంట్ డిజైన్స్ని ఇచ్చారనమాట, స్ట్రైట్ లైన్స్ లాగా. ఇక్కడ గ్రీన్ కలర్తో ఫ్లవర్, బడ్ వచ్చేసరికి బ్లూ కలర్, మనకు ఒక క్రీపర్ పార్ట్ వచ్చేసరికి డార్క్ ఆనియన్ పింక్ కలర్. సేమ్ కలర్స్ కాంబినేషనే కానీ డిజైన్ అనేది మనకి చేంజ్ చేస్తూ వచ్చారనమాట. మనకి ఫుల్ 1 మీటర్ అంతా కూడా ఇదే డిజైన్ కనిపిస్తుంది కంటిన్యూగా. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే ప్రింటెడ్ స్టైల్ బోర్డర్స్ కాకుండా హ్యాండ్లూమ్ ఆల్రెడీ శారీ వీవింగ్లోనే మనకి ఈ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు. పైన ఏదైతే చిన్న బోర్డర్ కనిపిస్తుందో ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సెకండ్ వైపు మనకి చిన్న బోర్డర్తో పాటు ఎక్స్ట్రా జరీతో ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి బడ్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా క్రియేట్ చేశారు. కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్ లుక్ కనిపిస్తుంది. అలాగే మిగిలిన శారీ మొత్తం కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లోనే బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ తీసుకుని లైట్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ క్లాత్, చందేరి క్లాత్, చందేరి మెటీరియల్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. పైన బోర్డర్ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు ఆల్రెడీ. కింద కూడా మనకి సేమ్ వీవింగ్ బోర్డర్, శారీలో వచ్చిన బోర్డరే. ఈ సారీ కాస్ట్ 1375 రూపీస్. 1375 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మొఘల్ సరాయ్ సిల్క్ లో ఫ్యాన్సీ డిజైనర్ అండి. మొఘల్ సరాయ్ సిల్క్ లో ఫ్యాన్సీ డిజైనర్ సారీ. మెటీరియల్ డిఫరెంట్ మెటీరియల్. బోర్డర్స్ వచ్చేసరికి ప్యాచ్ వర్క్ బోర్డర్స్, అంటే బనారస్ బోర్డర్స్ ఇచ్చారు. ఇదంతా కూడా ఒకటే బోర్డర్ అండి. కాకపోతే కింద వచ్చేసరికి మనకి అంటే సారీ స్టార్టింగ్ ఎడ్జ్ లో వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్, తర్వాత సెకండ్ బోర్డర్ లాగా అంటే 2 బోర్డర్స్ ని యాడ్ చేసినట్లుగా మనకి అనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా మనకి ఒకటే బోర్డర్ ఉంటుంది. ఇదంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చేసి దానిపైన మనకి కుందన్స్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో రైనీ లుక్ కనిపిస్తుంది. దానిపైన మనకి చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చారు. దానికి ఏంటంటే గోల్డ్ కలర్ తో లోపల ఫిల్ చేసి ఆ చిన్న బుటీకి ఆ చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్, లీవ్స్ వచ్చేసి మనకి సేమ్ శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా శారీ అంతా ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి హైలైట్స్ ఏంటంటే కింద ఉన్నటువంటి బోర్డర్ మెయిన్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫుల్ డిజైనర్ బోర్డర్ అండ్ కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ వచ్చేసరికి బాక్స్ టైప్లో నెటెడ్ మెటీరియల్ గ్రీన్ కలర్ తీసుకుని దాని లోపల ఫుల్ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారనమాట. బిగ్ సైజులో స్కర్ట్ బోర్డర్ లాగా కనిపించే విధంగా మొత్తం కూడా కలర్ఫుల్గా కనిపించే విధంగా ఇచ్చారు. ఓన్లీ షోల్డర్ పార్ట్ అండి 2.5 మీటర్స్ మాత్రమే మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఓన్లీ బోర్డర్ ప్లస్ ఇంతకు ముందు మనకి షోల్డర్ పార్ట్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే ఇచ్చారో ఆ డిజైన్ ని కంటిన్యూ చేశారు. దీంట్లో మల్టీ కలర్ వచ్చింది కాబట్టి ఏ కలర్ అయినా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీకి మాత్రం మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. ప్లస్ కామన్ గా ఏదైతే 3 సైడ్స్ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ ని యాడ్ చేశారు హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ 1430 రూపీస్. 1430 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది.
నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ ర్యాపిడ్ కాటన్ అండి. ర్యాపిడ్ కాటన్, సమ్మర్ కాటన్. అవునండి. పళ్ళు వచ్చేసి మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. దానిపైన అంతా కూడా ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో. అలాగే అంటే బ్లాక్ కలర్ డిజైన్ మాత్రమే కాకుండా శారీలో ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారండి, చిన్న ఫ్లవర్ డిజైన్. ఇది వచ్చేసి మనకి పైన క్రీమ్ కలర్ ఉన్నప్పుడు కొంచెం డార్క్ కలర్ తో ఉంటుంది. అలాగే ఇక్కడ ఎల్లో కలర్ వచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ తో ఇచ్చారు. అంటే ఈ సెల్ఫ్ డిజైనింగ్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూద్దాము. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. పైన అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చేసి పైన ఇంకొక బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ క్రీమ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ మీద పింక్ కలర్ సెల్ఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అలాగే ఎల్లో కలర్ మీద ఆరెంజ్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా ఓకే కలర్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. తర్వాత అంతా కూడా మనకి బ్లూ కలర్ అనేది యాడ్ చేశారు. ఈ బ్లూ కలర్ మీద మనకి బ్లాక్ కలర్తో ప్రింట్ ఇచ్చారు సేమ్ డిజైన్ని. ఇక్కడ నుంచి మాత్రం శారీ ఎండ్ వరకు బ్లూ కలరే కంటిన్యూ అవుతుంది టోటల్ శారీ ఎండ్ వరకు కూడా. అంటే మనకి లంగావని స్టైల్ లుక్ కనిపిస్తుంది. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది. అంటే కుచ్చిళ్ళ పాటలో వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుంది కాబట్టి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసి శారీలో 3 సైడ్స్ కూడా కామన్ గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని 1 సైడ్ హ్యాండ్స్ కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 895 రూపీస్ అండి. ఓన్లీ 895 రూపీస్ ర్యాపిడ్ కాటన్, సమ్మర్ కాటన్. ఇప్పుడు సమ్మర్ కాటన్ మేళ కూడా నడుస్తుందండి. ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్లస్ ఈ రోజు వరకు ఒక ఆఫర్ కూడా ఉందండి. ప్యూర్ కంచిపట్టు శారీస్ మీద మనకి 50% డిస్కౌంట్ ఉంది. అలాగే లైట్ వెయిట్ ఉప్పాడ టైప్ ఆఫ్ శారీస్ మీద 40% డిస్కౌంట్ ఈ రోజు మాత్రమే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చంద్రపురి కాటన్ అండి, హ్యాండ్లూమ్. చంద్రపురి కాటన్ హ్యాండ్లూమ్. పళ్ళు అనేది మనకి వేరే అంటే 1 మీటర్, హాఫ్ మీటర్ అలా కాకుండా మనకి ఒక బోర్డర్ లుక్ కనిపించే విధంగా పళ్ళు అనేది డిజైన్ చేశారు సిల్వర్ కలర్ కాంబినేషన్ తో. పైన బోర్డర్ కూడా సింపుల్ గా చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత కింద బోర్డర్ చూసినట్లయితే సిల్వర్ కలరే, అంటే టోటల్ గా దీంట్లో అంతా కూడా మనకి సిల్వర్ కలరే ఎక్కువ యూస్ చేశారు. పైన స్మాల్ బోర్డర్ వచ్చింది కదా, కింద మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుందండి. శారీ ఎండ్ వరకు ప్లెయిన్ ఉంటుంది. ఇంకొక వేరియేషన్ కావాలి అంటే శారీ అంతా ప్లెయిన్ వదిలేసి కుచ్చిళ్ళ పార్ట్లో మాత్రమే మనం సిల్వర్ కలర్తో ఏదైనా ప్రింట్ చేయించుకున్నట్లయితే లంగావని స్టైల్ కూడా కనిపిస్తుంది. ఓకే, బ్లౌజ్ సేమ్ కలర్. దీంట్లో కలర్ చాయిస్ ఉన్నాయి. కలర్ చాయిస్ ఉందండి. ఓకే, ప్లెయినే కాబట్టి దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఓన్లీ 875 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 875 రూపీస్కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లంగావని మేడం, హాఫ్ సారీ. సారీస్ లో ఉన్న వెరైటీస్ చూసాము. ఇది వచ్చేసి మనకి హాఫ్ సారీ. పైన చూసినట్లయితే పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ తో చిన్న బోర్డర్స్, మధ్యలో ఈ 2 కలర్స్ కి వేరియేషన్ కి మనకు ఒక చిన్న లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా నెట్టెడ్ మెటీరియల్ 0 సైజ్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. ఎక్కడ అనేది గ్యాప్స్ లేకుండా దగ్గరగా ఇచ్చారనమాట. దీని లోపల కూడా మనకు ఒక సాటిన్ మెటీరియల్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. పింక్ కలర్ కాబట్టి మనకి నెట్టెడ్ మెటీరియల్, అదే కలర్ కాంబినేషన్ మీద ఇది కొంచెం బనారస్ మెటీరియల్, సాటిన్ లోనే బనారస్ మెటీరియల్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కుందన్స్ తోనే ఉంటుంది. కింద స్కర్ట్ పార్ట్ లో దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కనిపించే విధంగా ఇక్కడ బిగ్ సైజ్ లో మనకి ప్యాచెస్ ఇచ్చారనమాట. బేస్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది. కట్ వర్క్ స్టైల్లో మనకి ఇక్కడ అటాచ్ చేశారు. ప్లస్ కింద బోర్డర్ చూసినట్టయితే లేస్ బోర్డర్ ఒకటి, తర్వాత బెల్ట్ పార్ట్ లో ఏదైతే డిజైన్ చూసామో అంటే పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్, అదే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ని 2 సైడ్స్ ఇచ్చారు. మధ్యలో బ్లూ కలర్ మీద మొత్తం కూడా టోటల్ పిటాయి వర్క్, లోపల ఫిల్లింగ్ అంతా కూడా నకీ వర్క్ తీసుకుని కింద గోల్డ్ కలర్ బోర్డర్. ఓవరాల్గా చూసినట్లయితే హెవీగా కనిపించే కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ ఇన్నర్ పార్ట్స్ ఏదైతే ఉందో అలా లోపల డిజైనర్ ఏదైతే మనకి మెటీరియల్ ఇచ్చారో అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్కి ఇచ్చారు. ప్లస్ బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి డిజైన్ అంటే కలర్స్ కాంబినేషన్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో తీసుకున్నారు. ఓనీ అండి, ఓనీ వచ్చేసి మనకి బార్డర్ అయితే ఏదంటే ఆ కలర్లో వచ్చింది. ఓకే, రెగ్యులర్గా మనము నెట్టెడ్ ఓనీ చూస్తూ ఉంటాం కదా, ఇది వచ్చేసి షిఫాన్, ప్యూర్ షిఫాన్ ఓనీ ఇచ్చారు. మనకు బ్లూ కలర్లో కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. డిజైనింగ్లో ఎక్కువ బ్లూ కలర్ కనిపిస్తుంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్. ప్లస్ చిన్న చిన్న కుందన్స్ని గోల్డ్ కలర్ కుందన్స్ని ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చిందండి బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఇంతకుముందు కింద దామన్ పార్ట్లో ఏదైతే పిటాయి వర్క్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు హ్యాంగ్ అయ్యే పార్ట్లో. ఈ హాఫ్ సారీ కాస్ట్ 3050 రూపీస్. 3050 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూశారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.